హలో గాయ్స్, నేను మీ విజ్జు. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చారండి. అదేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ టిప్ నా దగ్గర ఉందండి. ఆ టిప్ వల్ల నా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ టిప్ మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది కాబట్టి మేము ముందుకు వచ్చాను. అదేంటంటే చాలామంది డిగ్రీ చేసి ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళకి టిప్ యూజ్ అవుతుంది. చాలామంది అయితే డిగ్రీలు చేసేసి మ్యారేజ్ అయిపోయి పిల్లలు పుట్టేసి బయటికి వెళ్ళి వర్క్ చేయలేక చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో తప్పక చూడండి, స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఆ టిప్ ఏంటంటే, ఆ టిప్ వల్ల నేను మా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారండి. ఆ టిప్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి వచ్చాను. నేను కూడా జాబ్ కోసం చాలా అంటే చాలా ట్రై చేశానండి. ఎందుకంటే నేను చేసింది నర్సింగ్ కాబట్టి నైట్ డ్యూటీస్ పక్కా చేయాలన్నారు. అందుకనేసి వదిలేశాను. పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు కదా, అయినా కూడా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ట్రై చేద్దాం అన్నట్టు నేను వదిలేశాను. అయినా ఇంట్లో ఉంటే ఏదోటి చేయాలని అనిపించేది. యూట్యూబ్లో చాలా అంటే చాలా వీడియోస్ చూశాను, కాదంటే అవి ఏం వర్క్ అవ్వలేదు. ఫోన్ నెంబర్ ఇచ్చేవాళ్ళు కానీ 8 నెంబర్సే ఇచ్చేవారు, 10 నెంబర్స్ ఇచ్చేవారు కాదు. అవన్నీ ఫేక్ అని తెలుసుకున్నానండి. తర్వాత అయినా ఆలోచించేదాన్ని, ఏదో ఒకటి చేయాలని. లాస్ట్కి అయితే నాకు ఒక టిప్ గుర్తొచ్చిందండి. ఆ టిప్ వల్ల మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ టిప్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి వచ్చాను. అది ఎందుకంటే, ఫస్ట్ ఒక పెన్ను పేపర్ తీసుకోండి. నేను రెండు పాయింట్స్ చెప్తాను, అవి నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఒక పెన్ను పేపర్ తీసుకోండి. ఒక చిన్న బ్రేక్, చిటికలో వస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. పెన్ను పేపర్ తీసుకున్నారా రెడీగా? రెండు పాయింట్స్ చెప్తాను, రాసుకోండి. మళ్ళీ చెప్పనండి, ఎందుకంటే ఈ వీడియోలు అంత ఎక్కువైపోతుంది అన్నట్టు. నేను ఒకసారి చెప్తాను, రాసుకోండి గాయస్. చూస్తున్నారేంటి? రాసుకోండి. ఓకే, ఒక్క నిమిషం, ఒకసారి చూడండి. రాసుకునే ముందు ఫస్ట్ మన పిల్లల్ని బాగా చూసుకోండి, మన ఫ్యామిలీని బాగా చూసుకుందాం, ఓకేనా? తర్వాత వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత మనం కష్టపడదాము గైస్. ఎందుకంటే మనం బ్రతికేది పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసం కాబట్టి ఫస్ట్ మన ఫ్యామిలీని, మన పిల్లల్ని బాగా చూసుకుందాం, తర్వాత కష్టపడదాము గైస్. అంటిల్ దెన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.